దాహం దాహం అంటూ వేడుకుంటోంది పాకిస్తాన్. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ లో కరువు విలయ తాండవం చేస్తోంది. సింధు జలాలని విడుదల చేయాలంటూ కోరుతోంది. భారత్ కి 4 సార్లు ఇప్పటికే లేఖ రాసింది పాకిస్తాన్. నీళ్లు రక్తం ఒకేసారి ప్రవహించడం సాధ్యం కాదు అన్నారు మోదీ. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాక్ తో సింధు జలాల ఒప్పందం రద్దు చేసింది భారత్. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ ఎడారిలాగా మారిపోతోంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి, దయచేసి సింధు జలాల్ని విడుదల చేయండి అంటూ పాకిస్తాన్ భారత్ కి 1 కాదు 2 కాదు ఇప్పటికే 4 లేఖలు రాసింది. దేశంలో లక్షలాది మంది రైతులు నీళ్లు లేక అల్లాడిపోతున్నారని, ఖరీఫ్ సీజన్ లో పంటలు ఎండిపోతున్నాయని తాజాగా రాసిన లేఖలో పాక్ ప్రభుత్వం ప్రస్తావించింది. జలశక్తి శాఖకు పాక్ ప్రభుత్వం రాసిన లేఖలను విదేశాంగ శాఖకు పంపించారు. అయితే సింధు జలాల ఒప్పందం రద్దుపై పునరాలోచన లేదు అని కేంద్రం మరొకసారి స్పష్టం చేసింది. నీళ్లు రక్తం ఒకేసారి ప్రవహించడం సాధ్యం కాదని ప్రధాని మోదీ అన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లుగా విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. సింధు జలాలను నిలిపివేసి భారత్ తమపై వాటర్ బాంబ్ ప్రయోగించిందని పాకిస్తాన్ నేతలే చెప్తున్నారు. పాక్ పార్లమెంట్ లో దీనిపై చర్చ కూడా జరిగింది. భారత్ పై అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలని పలువురు పాక్ ఎంపీలు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. తాగునీరు సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పాదనపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత జూన్ తో పోల్చితే పాకిస్తాన్ లో నీటి లభ్యత బాగా తగ్గిపోయింది. ఈసారి 21% నీటి కొరత ఉందని పాకిస్తాన్ అధికారులు చెప్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సింధు జలాల కోసం పాకిస్తాన్ పదే పదే ప్రాధాయపడ్డప్పటికీ భారత్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఉగ్ర దాడులకు ప్రతిఫలం అనుభవించాల్సిందేనని భారత్ స్పష్టం చేస్తోంది.